రాఖీ పండుగను పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లాలోని బస్టాండ్లలో సందడైతే కనిపిస్తూ ఉంది. వివిధ గ్రామాలకు చెందిన ప్రయాణికులు తమ యొక్క గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఈ యొక్క రాఖీ పండుగ వేళ పెద్ద ఎత్తున బారు తీరుతూ మరి ఆర్టీసీ బస్సులలో వెళ్ళడం జరుగుతుంది. మరి రాఖీ పండుగ వేళ ప్రయాణికుల సౌకర్యాలు ఎలా ఉన్నాయి, మరి రాఖీ పండుగను ఏ విధంగా జరుపుకుంటున్నది వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో రాఖీ పండుగ సందడి మొదలైంది. రాఖీ పండుగను పురస్కరించుకొని ప్రయాణికులు తమ తమ గ్రామాలకు వెళ్తున్నారు. ఇక్కడ మనం ఆదిలాబాద్ బస్టాండ్లో కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుస్తున్నాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరికి వెళ్తున్నారు? సార్ నేను గుడియద్నూర్ సర్పంచ్. నా పేరు ఆడేశీల. రాఖీ పండుగకు ఇక తల్లిగారు ఊరు నిర్మల్ మామిడా మండల్, అక్కడికి వెళ్తున్నాను. తప్పకుండా ఏంటంటే రాఖీ అనేది చాలా అన్నదమ్ముల యొక్క బంధం, అది తప్పకుండా వెళ్ళబడలేదని ఎంత ఇక సీట్లు ఉన్నా లేకున్నా కానీ అది వెళ్ళాలని ఎంతో సంతోషంగా మరి మహిళలు మరి తల్లిగారింటికి ఎంతో ఆనందంగా వెళ్తారు. ఇక్కడ మరి మహిళలకు ఇంకొకటి ఏంటంటే మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకొకటి ఏంటంటే మహిళలకు రిజర్వేషన్, ఈ బస్సులు ఫ్రీ బస్సులు పెట్టడము మాకు మహిళలకు ఎంతో ఆనందము. ఇది చాలా సంతోషము. మహిళలు ఎక్కడ వెళ్ళినా కానీ మేము ఫ్రీగానే పోయి ఫ్రీగానే వస్తున్నాము. ఇది చాలా ఆనందం అండి. రాఖీ పండుగ యొక్క ప్రత్యేకత? రాఖీ పండుగ అంటే ఇక ప్రతి ఒక్కరికి తెలుసు రాఖీ పండుగ అనేది. ఇప్పుడు ఏంటంటే పరంపర నుంచి వస్తుంది రాఖీ అంటే. ఇప్పుడు అన్నదమ్ములకు మరి చెల్లె రాఖీ కట్టడానికి మరి అక్కడ ఎంత ఏమున్నా కానీ రాఖీ కట్టడానికి వెళ్తారు, తప్పకుండా వెళ్ళవలసిందే. మరి ప్రయాణికులకు చాలా మంచిగానే ఉన్నది, ఆనందంగానే ఉన్నది. బస్సులు కూడా మంచిగానే సౌకర్యం ఉన్నది. ఇప్పటికైతే హ్యాపీగానే వెళ్తున్నాం బస్సుతోని. మంచిర్యాల వెళ్తున్నాం రాఖీ పండుగ కోసం. 5 నుంచి చూస్తున్నాం, బస్సు రాలేదు. బస్ కోసం వెయిట్ చేస్తాను. చాలా మంది వెయిట్ చేస్తారు కానీ బస్సులు బాగా తక్కువ ఉన్నాయి, బాగా డిఫికల్ట్ అవుతుంది బస్సుల కోసం. రాఖీ పండుగ అంటే మా వాళ్ళందరూ ఎదురు చూస్తారు ఇంటి దగ్గర. మా తమ్ముడు, మమ్మీ, డాడీ, అక్క చెల్లెళ్ళు అందరు చూస్తున్నారు. వెళ్ళాలి కంపల్సరీ. దగ్గర సమ్మర్లో వెళ్ళినాం, ఇప్పటిదాకా వెళ్ళలేదు. ఇక అన్న తమ్ముడు వాళ్ళు ఇక చీరలు అవి కొని వెయిట్ చేస్తాను ఆల్రెడీ. వెళ్ళాలి. మేము 6 మెంబర్స్ అక్క చెల్లెళ్ళం ఉన్నాం. మా పెద్దనాన్న వాళ్ళు, మేము ఇక అందరం కలుసుకుంటాం. మంచిగా గ్రాండ్గా అవుతుంది, అందరికీ సంతోషం. మా మమ్మీ వాళ్ళకి బాగా హ్యాపీ మేము వెళ్తే. రాఖీ స్పెషల్ అంటే అందరు వెళ్ళాలి, అందరు సెలబ్రేట్ చేసుకోవాలి, అందరు హ్యాపీగా రాఖీలు కట్టుకోవాలి, అన్నదమ్ములు మంచిగా ఉండాలని అక్క చెల్లెలు కోరుకోవాలి. రాఖీ పండుగ పోతున్నా. మా ఆదిలాబాద్ జరి చెప్పు. మీ అన్నలకు అన్నదమ్ములకు బాగానే ఉంటుంది రాఖీ. ప్రేమ బంధం అంటే బంధం, ప్రేమ, తల్లిగారి ఇల్లుకు. ఇప్పుడే పోతున్నా, ఇంకా పోకనే లేని ఇంటికి. పోకనా మొత్తం రోజుల ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. తల్లిగారి ఇంటికాడ ఆనందం అనిపిస్తుంది. తినకున్నా తిన్నట్టు అనిపిస్తుంది. మంచిగా చూస్తారు. అది మరదాన్లు, మేనల్లుండ్లు. హైదరాబాద్లో ఉంటా నేను. ఉట్నూరు నుంచి లోకల్ ప్రిమడుగు పోవాలి నేను, ఇంద్రవల్లి దగ్గర. రాఖీ కోసం బస్ కోసం వెయిటింగ్ ఉన్నాం మేము. ఏమంటే ఇప్పుడు తమ్ముడు ఉంటారు కదా, వాళ్ళకు రాఖీ కట్టడానికి ఇప్పుడు వాళ్ళు ఏమన్నా ఇస్తారు, గిఫ్ట్ ఇస్తారు. మేము కూడా గిఫ్ట్ తీసుకోపోతాం తమ్ముడు కోసం. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు బాగా రోజుల నుంచి పోతున్నాం కదా, మస్తు ఫీల్ అవుతున్నాం మేము. తమ్ముడు వాళ్ళకు చిన్న పిల్లలు ఉంటారు కదా, కోడలు ఉంటారు, మరి ఏమంటే అల్లుడు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చూసుకోవాలి, అమ్మ వాళ్ళకి చూసుకోవాలి. సంతోషం అనిపిస్తుంది, వాళ్ళకి చూడాలంటే సంతోషం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది వాళ్ళకి చూసి. ఇట్లా అని దాన్ని బాగానే ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ అయింది. బస్టాండ్ల వద్ద అయితే ప్రయాణికులు పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతుంది. వివిధ గ్రామాలకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తూ మరి రాఖీ పండుగ వేళ తామంతా తమ యొక్క ఇళ్లలోకి వెళ్తున్నామనైతే
మహిళలు ఇతరులు చెప్తున్నారు. అయితే ఈ యొక్క పండుగ వేళ ఆర్టీసీ కూడా ప్రత్యేకమైనటువంటి సర్వీసులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ తమ యొక్క ప్రాంతాలకు వెళ్లేందుకు ఆ దిశగా మరి ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేస్తున్నాం. అందరూ కూడా సుఖవంతమైనటువంటి ప్రయాణంతో తమ యొక్క గ్రామాలకు వెళ్తున్నాం. మరి పెద్ద ఎత్తున మరి యొక్క బస్టాండ్లలో సందడి కనిపించడంతో మరి రద్దీ అయితే కనిపిస్తూ ఉంది. అయితే మరి ఈ యొక్క రద్దీ వేళలను కూడా తమ యొక్క గ్రామాలకు అయితే రాఖీ పండుగ వేళ వెళ్తున్నామని అయితే ప్రయాణికులు చెప్తున్నారు. ఆదిలాబాద్ నుండి శైలేందర్, ఏబీపీ దేశం.